సంధ్య గ్రూప్ కి హైకోర్టులో ఊరట లభించింది. పెట్రోల్ బంక్ ఎన్ఓసి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టాలని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఇక 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మనం చూసుకుంటే ఇక సంధ్య గ్రూప్ కి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఇక పెట్రోల్ బంక్ ఎన్ఓసి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది ఒక పెట్రోల్ బంకు వివాదాన్ని 2 రాష్ట్రాల వివాదంగా, 2 పార్టీల వివాదంగా చాలా పెద్ద సమస్యగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. కాబట్టి దీన్ని అంటే దీనికి ఒక రాజకీయ అంశంగా చూడాల్సినటువంటి పరిస్థితి, అదే సందర్భంలో రాజకీయ పార్టీలని, కులాలని, రకరకాల ఇంప్లికేషన్స్, రకరకాల వ్యక్తులని, రకరకాల అంటే దీంతో ఎక్కడా సంబంధం లేని వ్యక్తుల్ని, దీంతో ఎక్కడా సంబంధం లేని రాజకీయ పార్టీని తీసుకొచ్చి దీన్ని మీరు రాజకీయమయం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అయితే దీనికి ఒక ముగింపు అయితే ఈరోజు వచ్చిందని భావించాలి. గతంలో హెచ్పిసిఎల్ ఉన్నటువంటి 1437 గజాల్లో సగాన్ని డిమార్క్ చేసి ఎప్పుడైతే సంజయ్ యాజమాన్యానికి అప్పగించిందో, మిగతా సంఘంలో ఉన్నటువంటి భాగంతో పెట్రోల్ బంకు నిర్వహణ, దానికి సంబంధించినటువంటి 5 ప్రధాన అనుమతులు, పెసో పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసో కానీ, మిగతా సంస్థలు కానీ ఇచ్చేటటువంటి 5 అనుమతులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేవని ట్రాఫిక్ ఇచ్చే ఎన్ఓసి కానీ, ఇట్లాంటి 5 అనుమతుల ఆధారంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఎన్ఓసిని రద్దు చేయాలని సంధ్య గ్రూప్ ఏదైతే సవాల్ చేసిందో, దాని విషయంలో సంధ్య గ్రూప్ యొక్క అభ్యర్థనను మన్నించి దాన్ని కన్సిడర్ చేసి దాన్ని 4 వారాల్లో దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి చూసాం. ఇది ఇట్లా ఉంటే దీన్ని అసలు రాజకీయపరమైనటువంటి అంశంగా, దీన్ని ఒక పెద్ద వివాదంగా చేయాలని భావించినటువంటి సాంబశివరావు కానీ, సాంబశివరావు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, సాంబశివరావు అనుయాయులకు కానీ ఇది ఒక పెద్ద దెబ్బగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే హెచ్పిసిఎల్ చాలా క్లియర్గా చెప్పేసింది ఆ సగం భాగం సంజయ్ గ్రూప్కి చెందింది అని. మిగతా సగభాగం ఆధారంగా ఎన్ఓసి రద్దు చేయాలన్న సంజయ్ గ్రూప్ విజ్ఞప్తిని సంజయ్ గ్రూప్కి ఇచ్చినటువంటి దరఖాస్తుని పరిశీలించి 4 వారాల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించడం ద్వారా హైకోర్టు ఈరోజు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టులు ఏం చెప్తే అది చేస్తాను, హెచ్పిసిఎల్ ఏం చెప్తే అది చేస్తాను అని ప్రెస్ మీట్లో ఆర్భాటంగా ప్రకటించిన సాంబశివరావు ఇప్పుడు ఏం చెప్తారు అనేది చూడాలి. అయితే ఈ వివాదంలో ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. నిన్న ఆయన అంటే హెచ్పిసిఎల్ మీద నాకు ఇందాక న్యాయవాదితో మాట్లాడుతున్న సందర్భంగా ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, హెచ్పిసిఎల్ మీద సాంబశివరావు కుటుంబ సభ్యులు వేసినటువంటి కేసును కూడా వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. దాన్ని ఒక క్లియర్ కట్ అంశంగా చూడాలి. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ మొత్తం వివాదంలో ఎక్కడ అంటే నాకు సంధ్య గ్రూప్కి ఉన్నటువంటి వివాదం చాలా చిన్నది, పెట్రోల్ బంకు వివాదం అని ఒక పక్క చెప్తున్నారు, రెండో పక్క సంధ్య గ్రూప్ యాజమాన్యాన్ని బాగా కించపరిచేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ఇది ఈరోజు వచ్చినటువంటి స్టెప్పు, ఆయన 4 వారాల లోపే రాబోతున్నటువంటి మరో స్టెప్, ఎన్ఓసికి సంబంధించినటువంటి మరో స్టెప్, ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇది రెండు పక్షాల వాదనల్లో ఒక పక్షం వాదన కరెక్ట్ అని హెచ్పిసిఎల్ నిర్ధారిస్తే ఈరోజు హైకోర్టు కూడా అదే రకమైనటువంటి సానుకూలమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా భావించాలి. అరవింద్, మనం చూసుకుంటే 1437 చదరపు గజాల్లో సగభాగాన్ని మాత్రమే హెచ్పిసిఎల్ కి సంధ్య యాజమాన్యం లీజుకి ఇచ్చింది. కానీ మిగిలిన స్థలాన్ని ఆక్రమణ చేసినట్టు వేరే వాళ్ళ నుంచి అంటే అనధికారికంగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అనధికారికంగా ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించి కేసెస్ ఏ విధంగా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి? ఇక్కడ 2 రకాలైనటువంటి కేసులకి సంబంధించి ఊహాగానాలు ఉన్నాయి. మొదటిదేమో హెచ్పిసిఎల్ఏ తమని అంటే ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి మోసం చేశారంటూ హెచ్పిసిఎల్ ఒక క్రిమినల్ కేసుని ఇనిషియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. రెండోది, ఇప్పుడు పోలీసులు కూడా ఆ రకమైనటువంటి కేసులు ఇనిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దానికి ఒక బేస్ ఏంటంటే, క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి అని చెప్పి ఈరోజు సంజయ్ గ్రూప్ వేసినటువంటి పిటిషన్లో కూడా ఉంది. ఇందాక మనతో మాట్లాడిన నామాల శ్రీనివాస్ కూడా అదే చెప్పారు. క్రిమినల్ కేసులను కూడా ఇనిషియేట్ చేయాలనేటటువంటి ఏదైతే ప్లీ ఉందో, ఏదైతే కోరిక ఉందో, దానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది
అంటే చిన్న వివాదాన్ని కూర్చుని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి వివాదాన్ని పెద్ద వివాదం చేసి దాన్ని దానికి రాజకీయాలు పులిమి దాన్ని ఈ వ్యవహారంతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని రాజకీయ వ్యక్తుల్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టి దాన్ని ఈ రకమైనటువంటి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ఈ అంశాన్ని మరింత జటిలం చేసి ఈ అంశాన్ని మరింత సులభతరంగా పరిష్కారం అవ్వాల్సినటువంటి అంశాన్ని జటిలం చేసి ఈ అంశాన్ని మరింత కాంప్లికేట్ చేశారు సాంబశివరావు అని మాత్రం చెప్పక తప్పదు. ఇదే సందర్భంలో ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాదం ఇంతటితోటి ఆగలేదు, ఇది ఇక్కడతోటి ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పుడు ఎన్ఓసి కనుక క్యాన్సిల్ అయితే ఆ పెట్రోల్ బంక్ విషయంలో హెచ్పిసిఎల్ మరొక యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ బంక్ లీజుకి సంబంధించినటువంటి విషయంలో హెచ్పిసిఎల్ నిర్ణయం తీసుకుంటుంది. మరొక పక్క అసలు ఈ మొత్తం వ్యవహారం పెట్రోల్ బంక్ వ్యవహారాన్ని మరో చోటకి తరలించుకోండి అని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్ వ్యవహారం అంటే ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి మహాలక్ష్మి పెట్రోల్ స్టేషన్కి క్లియర్ కట్గా హెచ్పిసిఎల్ ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.